బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఇప్పుడు అంతటా కుదిపేస్తోంది. దీనిపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. త్వరలో సమస్య పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని పీసీల్లో విండోస్ 11, 10లో ఆపరేటింగ్ సిస్టంలో సమస్య వచ్చినట్టుగా తెలిపింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాధాకృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధాకృష్ణ, ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులకు సంబంధించి ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? ఏ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి? దానికి సంబంధించి ఎయిర్లైన్స్ ఎలా రెస్పాండ్ అవుతోంది? దేవి, మైక్రోసాఫ్ట్ లో ఏర్పడ్డ చిన్నపాటి సాంకేతిక సమస్య ఇప్పుడు మొత్తం కూడా ప్రధానంగా విమానయానం పైన ప్రభావం చూపింది. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చూస్తూ ఉన్నాం. ప్రయాణికులందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. తమ ప్రయాణానికి సంబంధించిన విమానాల సమయం కావడంతో వాళ్ళంతా కూడా చేరుకుంటారు. ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కేవలం ఒక ఇండిగో ఒక్కటే మాత్రమే తమ విమానాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. మిగతావి మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. మిగతా విమానాలకు సంబంధించినవన్నీ కూడా ఇండిగో మాత్రమే అత్యధికంగా ఇక్కడ నుండి విమాన రాకపోకల్ని జరుపుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఆ ఇండిగో మాత్రం ప్రస్తుతం క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. సాయంత్రం 5:30కు మొదలైన తర్వాత నుండి రాత్రి 10:30 వరకు ఉన్న విమానాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ విమానాలను అన్నిటిని కూడా రద్దు చేస్తున్నట్లుగా ఒక బోర్డును కూడా ఇండిగో పెట్టడం జరిగింది. అలాగే ప్రయాణికులకు అందరికీ కూడా ఎవరైతే ఆ రద్దు చేయబడ్డ విమానాలలో టికెట్లను బుక్ చేశారో వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే మెసేజ్లు పంపించామనేది కూడా ఇండిగో సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రయాణికులు కొంతమంది ఇక్కడికి వచ్చి వేచి చూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎదురుగా మనం చూస్తున్న బోర్డింగ్ పాస్ సంబంధించిన మిషన్స్ ఇవన్నీ కూడా చెక్ ఇన్ చేసుకోవడానికి ఇక్కడే ప్రధానంగా సమస్య అనేది ఎదురవుతుంది. ఎందుకంటే ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని ఉంటే నేరుగా లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేకపోవడం తోటి ఇప్పుడు ఇబ్బంది అనేది ఎదురవుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాతనే అక్కడ వీళ్ళు ఎక్కాల్సిన ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కాల్సిన విమానానికి సంబంధించిన సిబ్బందే అక్కడ మాన్యువల్ గా రాసి ఇస్తున్నారు. వాళ్ళు వెళ్లాల్సిన విమానానికి సంబంధించి అలాగే సీట్ నెంబరు, ప్రయాణికుని పేరు దాని మీద రాసి వాళ్ళకి ఇవ్వడంతో కొంత ఆలస్యం అవుతుంది. ఒక్కొక్క ప్రయాణికుడికి దాదాపు 2 నిమిషాలకు పైగా కూడా సమయం పడుతుంది. దీంతో లోపలికి వెళ్లిన తర్వాత ఉన్న ప్యాసింజర్లందరూ కూడా క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. ఇండిగో ఒక్కటి మాత్రం క్యాన్సిల్ చేసింది, కానీ మిగతా ఎయిర్ ఇండియా కావచ్చు, ఇతర విమానానికి సంబంధించిన కంపెనీలు మాత్రం యథావిధిగా తమ విమానాల రాకపోకల్ని మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరే ఇండిగో విమానాలు, అలాగే ఇతర ప్రాంతాల నుండి వస్తున్న ఇండిగో విమానాలను ఇక్కడికి ఎయిర్పోర్ట్ కు వచ్చే విమానాలను అన్నిటిని కూడా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం అయితే ప్రయాణికులు కేవలం ఇప్పటి వరకు ఉన్న విమానాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇంకా 5:30 నుంచి రద్దు అవుతున్నాయి కాబట్టి వాళ్ళంతా మాత్రం ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. వాళ్ళకైతే ప్రస్తుతానికైతే మెసేజ్లు పంపించాం కాబట్టి సమస్య లేదని ఒకవైపు ఇండిగో వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మిగతాయి మాత్రం సాఫీగానే సాగుతుంది. కొద్దిసేపటి క్రితం వరకు కొంత ప్రయాణికుల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రయాణికులకు ఏ విమానాలు ఎక్కుతున్నారు ఆ విమానానికి సంబంధించిన కౌంటర్ దగ్గరకు పంపించడం, అక్కడ వాళ్ళకి అవసరమైన మాన్యువల్ ఇవ్వడం ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళాలండి, మీకు ఏం చెప్తున్నారు ఏంటి? మాకేం చెప్పలేదు, మేము ఇప్పుడే వచ్చాం. ఇప్పుడు దాకా మాకు ఏ ప్రయర్ ఇంటిమేషన్ రాలేదు. సో మేము వెయిట్ చేస్తున్నాం, ఒకసారి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఏమన్నా కనుక్కుందామని. అహ్మదాబాద్ వెళ్ళాలి ఇండిగో. మరి ఇండిగో క్యాన్సిల్ చేసినట్టు ప్రకటించారు, బయట బోర్డ్స్ పెట్టారు, మీకు ఏమైనా మెసేజెస్ కానీ ఏమన్నా? అసలు ప్రయర్ మెసేజ్ ఏం రాలేదు, నోటిఫికేషన్స్ కూడా ఏం రాలేదు. జస్ట్ ఇప్పుడు వెళ్ళి కనుక్కోవాలి, జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం. సో ఇతను ఇండిగోకి సంబంధించిన ప్రయాణికుడు అహ్మదాబాద్ కు వెళ్లాల్సి ఉంది. 5:30కు తనకు సంబంధించిన ఫ్లైట్ ఉంది, కానీ ఇప్పటి వరకు అతనికి మెసేజ్ మాత్రం ఏమీ ఇవ్వలేదు. దీంతో అతను ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఇప్పుడు ఇండిగో సిబ్బంది దగ్గరికి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలాంటి ప్రయాణికులు కొంతమందికి మెసేజ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మెసేజ్లు రాని వాళ్ళు మాత్రం ఇలా ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఆలస్యమయ్యాయి, కొన్ని రద్దు అవుతున్నాయని మెసేజెస్ వెళ్తున్నాయి. కానీ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ సంగతి ఏంటి? ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అప్డేట్ ఏంటి? ప్రస్తుతానికి మాత్రం ఇంకా అంతర్జాతీయ విమానాలకు సంబంధించిన రాకపోకలు ఇప్పుడు ప్రారంభం కాలేదు. సాయంత్రం ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ బోర్డులో అన్ని కూడా డొమెస్టిక్ కి సంబంధించినవి మనకు ఇండిగోవి కనబడుతూ ఉన్నాయి. మిగతా అంటే ఎయిర్ ఇండియాకి సంబంధించినవి మాత్రం యథావిధిగా సాగుతున్నాయి కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బోర్డు మొత్తం కూడా ఇండిగో ఫ్లైట్ కి సంబంధించిన విమానాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇటు అహ్మదాబాద్ కావచ్చు, తిరువనంతపురం కావచ్చు, జైపూర్, అలాగే కోల్కతాకు సంబంధించిన ఫ్లైట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్యాన్సల్డ్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ
బోర్డులో పేర్కోవడం జరిగింది. దాదాపు 10కి పైగా కూడా ఫ్లైట్లు ఇక్కడ ఉన్నాయి. ఇంకొక 10కి పైగా ఫ్లైట్లు మరొక ప్రాంతంలో పెట్టారు. ఇలా ఇది ప్లాట్ఫామ్, ఇది మనం చూస్తున్నది 6 ఇది గేట్, ఎంట్రీ గేటు. అలాగే 5 గేట్ దగ్గర కూడా మరొకటి పెట్టడం జరిగింది. ఇలా మొత్తం 20కి పైగా కూడా ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్లే ఇప్పుడు రద్దు చేసినట్లు కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా డొమెస్టికే ఉన్నాయి, ఇంటర్నేషనల్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. రాత్రి అవన్నీ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రాత్రి 9 గంటల తర్వాత. మరి వాటికి సంబంధించిన విమానాలకు సంబంధించి ఇంకా ఇప్పటి వరకు కూడా ఇండిగో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే ఎయిర్ ఇండియా మాత్రం ఎక్కడ కూడా విమానాన్ని రద్దు చేసినట్టు కూడా ప్రకటించలేదు. మిగతా అన్ని సాఫీగా సాగుతున్నప్పటికీ ఒక ఇండిగో మాత్రమే ప్రయాణికులకు సంబంధించి విమానాలను రద్దు చేసినట్లుగా బయట బోర్డులో పేర్కొనడం, అలాగే ప్రయాణికులకు మెసేజ్లు పంపించడం అనేది చేస్తుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే డొమెస్టిక్ లో ప్రస్తుతానికి ఇండిగో అప్డేట్ మాత్రమే బయట నోటీస్ బోర్డులో కనబడుతోంది. ఇంకా ట్రూ జెట్ ఉంది, విస్తారా, ఇట్లాంటి నంబర్ ఆఫ్ ఎయిర్లైన్సెస్ ఉన్నాయి. వాటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? అలాంటికి సంబంధించి అంటే మిగతా ఇండిగో కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగా తమ ప్రయాణికులకు మాత్రం విమాన రాకపోకలకు సంబంధించి సౌకర్యాలని కల్పిస్తుంది. కేవలం ఇండిగో ఒకటే, ఎందుకంటే ఇండిగోకి సంబంధించిన విమానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువగా రాకపోకల్ని సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మాన్యువల్ గా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కో విమానంలోకి ప్రయాణికుని పంపించడానికి 2 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. తాము వెంటనే మాన్యువల్ గా ఇవ్వలేకపోతున్నామని ఇండిగో గుర్తించి వీటినన్నింటినీ కూడా రద్దు చేసినట్లుగా ప్రకటించింది. మిగతా ఎయిర్ ఇండియా కానీ, విస్తారా కానీ, స్పైస్ జెట్ కావచ్చు, వీటిలన్నీ కూడా యథావిధిగా ప్రయాణికులను మాత్రం లోపలికి తీసుకొని వెళ్ళడం, వాళ్ళకి అక్కడ మాన్యువల్ గా ఇవ్వడం అనేది చోటు చేసుకుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడనే దాదాపు 5:30 నుండి రాత్రి 10:50 వరకే 10కి పైగా ఫ్లైట్లు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక ఎయిర్ ఇండియా ఇండిగోకి సంబంధించి అంటే వాళ్ళు ఇండిగోకి సంబంధించిన సిబ్బంది ఇంతమందికి ఒకేసారి తాము మాన్యువల్ గా ఇవ్వలేము, తమకు ఇబ్బందికరంగా ఉందని భావించిన ఇండిగో ఈ మేనేజ్మెంట్ ఇప్పుడైతే ప్రస్తుతము వాటన్నిటిని కూడా రద్దు చేసింది. ఇప్పుడు మనం చూడొచ్చు మరికొంతమంది ప్రయాణికులు వీళ్ళంతా కూడా లోపలికి వెళ్లాల్సి ఉంది. మామూలుగా అయితే ఇక్కడ చెక్ ఇన్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన బోర్డింగ్ పాస్ చూస్తారు, లోపలికి ఈజీగా వెళ్ళిపోతారు. ఆ చెక్ ఇన్ కి సంబంధించిన బోర్డింగ్ పాస్ బయట మనం ఇందాక చూసాం, ఆ మిషన్లలో తీసుకుంటారు, ఇక్కడ వీళ్ళకి చూపించి నేరుగా లోపలికి వెళ్తారు. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు ఉండడంతో ఫోన్లలో ఉన్న డీటెయిల్స్ ని అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి చూపించి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయా విమాన సంబంధించిన టికెట్లు తీసుకున్న కంపెనీలకు సంబంధించిన కౌంటర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు బోర్డింగ్ పాసులు మాన్యువల్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో ప్యాసింజర్లకు సంబంధించి క్యూ లైన్ పెరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కొద్దిసేపటి వరకు కూడా ఎవరు లేరు. ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా మళ్ళీ ప్యాసింజర్లకు సంబంధించిన క్యూ లైన్ మాత్రం పెరుగుతూ ఉన్న సిచ్యువేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. ప్రయాణికుల్లో కొంతమంది ఆందోళన ఉన్నారు. తమకు విమాన టెర్మినల్ వరకు వెళ్తామా లేదా, తమకు కరెక్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ముందుగానే ఇండిగో ప్రకటించేసింది క్యాన్సిల్ చేస్తున్నట్టు. మిగతా విమానయానాలు మాత్రం యథావిధిగా సాగుతున్నాయి. ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేని పరిస్థితి అయితే కనబడుతుంది ఎయిర్పోర్ట్లో. దేవి, ఎవరైనా ఎయిర్లైన్స్ వాళ్ళు స్పందించే అవకాశం ఉంటుందా? ఎందుకోసమంటే మైక్రోసాఫ్ట్ ఒక ట్వీట్ చేసిన అతి త్వరలో ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ గా పరిగణిస్తున్నటువంటి ఈ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి అని. కానీ కాలం గడిచే కొద్దిగా కూడా కొంతవరకు కూడా ఇది ఒక టైం టేకింగ్ ప్రోగ్రాము, మాన్యువల్గా చేస్తే చాలా వరకు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. వేల మంది ప్రతిరోజు కూడా ఫ్లైట్స్ని ఆశ్రయించి డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, ట్రావెలర్స్ వేలల్లో ఉన్నారు. దీన్ని రెక్టిఫై కావడానికి ఎంత టైం తీసుకునే అవకాశం ఉందంటున్నారు? ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ తోటి మాట్లాడి అసలు ఎందుకు ప్యాసింజర్లకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వాళ్ళకి ఈ మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన సమస్య ద్వారా వాళ్ళకి ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న దానికి సంబంధించి ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ తోటి మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. వాళ్ళు మాత్రం కేవలం ఇండిగోకి సంబంధించి ఒకటి మాత్రమే మనకు చెప్పడం జరిగింది. మిగతాయి మాత్రం యథావిధిగా సాగుతున్నాయి. ఆయా వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ మొత్తం కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు మాన్యువల్ గా ఇస్తున్న పరిస్థితి ఉంది అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇండిగోకి సంబంధించిన సమస్య ఎందుకు అంటే వాళ్ళకి విమానాలకు సంబంధించిన రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మాన్యువల్ గా ఇవ్వాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే 2 గంటల ముందు వాళ్ళు ఖచ్చితంగా చెక్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ 5:30 ఫ్లైట్ కి ఎవరైనా ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ చేయడానికి లోపలికి వెళ్తే వాళ్ళకి 2 గంటల ముందుకు రావాలి. కాబట్టి అక్కడికి వెళ్లిన తర్వాత మాన్యువల్ గా ఆ ప్రయాణికుడికి రాసి అతనికి ఇచ్చి టెర్మినల్ వరకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదనే ముందు జాగ్రత్తగా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇండిగో ఒక్కటి మాత్రమే తమ విమానాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యం ఉంది. మిగతాయి మాత్రం యథావిధిగా సాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఎప్పట్లోగా ఈ సమస్య తీరుతుంది అన్న దానికి సంబంధించి మాత్రం ఇండిగో సిబ్బంది కూడా తాము ఏమి చెప్పలేము, ఇదంతా కూడా
వరల్డ్ వైడ్గా ఉన్న సమస్య, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన సమస్య కాబట్టి తాము ఏమి చెప్పలేమనేదే ఒకవైపు వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రయాణికులకు ముందస్తు చర్యల్లో భాగంగా తామైతే మెసేజ్లు పంపుతున్నామని చెప్తున్నారు. అలాగే సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశాం, క్యాన్సల్డ్ అనేది మాత్రమే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కనబడుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఒకవేళ ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అయినప్పుడు ఖచ్చితంగా ట్రావెలర్స్ ఆందోళన వ్యక్తం చేస్తారు, చాలా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా? కాదు కానీ ఈ కనెక్టెడ్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కంటే ఇక్కడ నుండి ఢిల్లీకి వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, అలాగే ముంబైకి వెళ్లే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి కనెక్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయి, అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనబడుతుంది ఒకవేళ ఇలా సడన్ గా ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసినట్లుగా ప్రకటిస్తే. కానీ ఇప్పటి వరకు ఇక్కడికి అలాంటి ప్యాసింజర్లు ఎవరూ రాలేదు. మరికొద్దిసేపటి అంటే దాదాపు 9 గంటల తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని ఎక్కువగా నైట్ టైంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. నైట్ టైంలోనే విమానాలకు సంబంధించిన సమయాలు కూడా నైట్ టైంలోనే ఎక్కువగా ఉన్నాయి ఆ విమానాలకి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. కాబట్టి వాళ్ళంతా కూడా నైట్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది ఆ ఫ్లైట్లు ఎక్కడానికి. అంటే ఇక్కడ సమస్య లేనప్పుడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉంటుందనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే డొమెస్టిక్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం అనేది అయితే వీళ్ళు చెప్తున్నారు. ప్రత్యామ్నాయానికి సంబంధించి మాత్రం ముందుగా తాము మెసేజ్లు పంపిస్తున్నాం అనేది ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే మామూలుగా సహజంగా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత విమానం రద్దయితే వాళ్ళకి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు, లేదా ఇంకో విమానంలోకి వాళ్ళని ఎక్కించడం కానీ, లేకపోతే వాళ్ళకి స్టేకి అవసరమైన అవి ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళకి సంబంధించింది కాదు, ఇండిగోకి సంబంధించిన సమస్య కాదు. కాబట్టి ఇదంతా మైక్రోసాఫ్ట్కి సంబంధించిన టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి తమ చేతిలో ఏం లేదనేది డైరెక్ట్గా ప్రయాణికులకు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో ప్రయాణికులు అయితే చాలా వరకు అయితే ఇప్పటి వరకు రిటర్న్ వెళ్తున్న ప్రయాణికులు అయితే మనకు కనబడలేదు బయటికి. అంటే ఇప్పుడు మనం చూసిన ఈ ప్రయాణికులంతా లోపలికి వెళ్తున్న వాళ్ళే ఉన్నారు, కానీ మనం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఏ ప్రయాణికుడు కూడా బయటికి రాలేదు. దీంతో ఇలాంటి సమస్య లేకుండా అయితే తాము చూస్తున్నామనేది వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చూడాలి మరి ముందు ఇప్పుడు రద్దయిన 20కి పైగా ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయాణికులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ. మొత్తానికి అయితే కంప్యూటర్లు బ్లూ స్క్రీన్ లోకి మారిపోయాయి. రికవరీ మెసేజ్లు చూపించడంతో అంతటా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని ఫ్లైట్స్, ముఖ్యంగా ఇండిగో లాంటి ఫ్లైట్స్ అన్ని కూడా కొన్ని రద్దు చేసినట్టుగా కూడా నోటీస్ బోర్డులు పెడుతున్నారు. మైక్రోసాఫ్ట్లో సాంకేతిక లోపం కారణంగానే ఇదంతా జరిగినట్టుగా కూడా ట్వీట్ చేశారు. అతి త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఈ టెక్నికల్ ప్రాబ్లం రెక్టిఫై చేస్తామని కూడా ట్వీట్ చేసింది. అయితే ఇదంతా చూస్తున్న జనానికి మాత్రం ఒక రకంగా ఒక ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇది జరగలేదు. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్గా చెప్తున్నారు ఈ ఎర్రర్ని. మరి కంప్యూటర్ కాన్ఫిగరేషన్లో వచ్చేటువంటి ఒక టెక్నికల్ ఎర్రర్నే దీనికి కారణంగా చూపిస్తున్నారు. మరి దీన్ని ఎంత సేపట్లో రెక్టిఫై చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇటు శంషాబాద్ కావచ్చు, అటు గన్నవరం ఎయిర్పోర్ట్ కావచ్చు, 7 ఎయిర్లైన్స్కు సంబంధించి కూడా టికెట్స్ బుక్ చేసుకునే ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజెస్ కూడా వెళ్తున్నాయి. కొంత లేట్గా నడవడం కావచ్చు, లేకపోతే కొన్ని ఫ్లైట్స్ రద్దు చేయడం కావచ్చు. వీటికి సంబంధించిన ట్రావెలర్స్ అందరికి కూడా మెసేజ్లు వెళ్తున్నాయి. మరి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ సంగతి అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి టెక్నికల్ ఎర్రర్. మరి మైక్రోసాఫ్ట్ సంస్థతో సంప్రదిస్తూ ఉన్నారు. దిద్దుబాటు చర్యలకైతే మాత్రం రెక్టిఫై చేయడానికి ఐటీ ఎక్స్పర్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్కి సంబంధించి మరి ఎలాంటి సమస్యలు తలెత్తితే మొత్తం ప్రపంచం అంతా కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే మొత్తం మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడటం అంటే పీసీల్లో ఉన్నటువంటి విండోస్ 11, 10లో ఆపరేటింగ్ సిస్టంలో సమస్య వచ్చినట్టుగా తెలిపింది. ఇటు వైద్య సేవలు కావచ్చు, అలాగే ఇటు విమాన సేవలు కావచ్చు, అన్నీ కూడా స్తంభించే అవకాశం ఉంటుంది.